మరి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్న సందర్భంలో ఏదైతే మీరు ఈ దేశంలో ఉన్న 18 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు నీటి పరీక్షలకు ఎంతో ఆర్థికంగా భారం ఉన్నప్పటికీ విద్యార్థులను కష్టపడి చదివించి తల్లిదండ్రులు మరి ఎగ్జామినేషన్ జరిగినట్టు సందర్భంలో లీక్ అయిన ప్రశ్నాపత్రాలపై మీరు పెద్ద ఎత్తున ఏదైతే విచారణ జరిపించాలి, మాకు న్యాయం చేయాలి. సుమారు 19 లక్షల పైచులకు భారతదేశంలో ఈ నీట్ ప్రైవేటు పరీక్షలకు హాజరైనారు. మన దానిలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రానికి సుమారు 73,000 మంది మా మిత్రులు కూడా, మా యువమిత్రులు కూడా హాజరైనారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కూడా మేము వారికి అన్ని విషయాల్లో కూడా అండగా ఉంటాము. న్యాయమైన పరీక్షలు జరిగేంత వరకు కూడా ఈ న్యాయమైన సమస్య చివరి పరిష్కారం అయ్యేంత కూడా మా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున గారి నాయకత్వం లోపల మా యువతకు అండగా ఉంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య విజయం, విద్యార్థుల విజయం, కాక్రోచ్ల విజయం. అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి అంటే విద్యార్థి ఉద్యమం అంటే ఏ రేంజ్లో ఉంటుందో అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. గతంలో ఏంటంటే రాజకీయ పార్టీ ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి చేసే సంఘటనలు చూసినాం. కానీ మొట్టమొదటిసారి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన చేయడమే కాకుండా వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ నీట్ పేపర్ లీక్ అయినటువంటి సందర్భంలో వాళ్ళ జీవితాల మీద, వాళ్ళ కుటుంబాల జీవితాల మీద, వారి యొక్క భవిష్యత్తు మీద మరి దెబ్బ కొట్టినటువంటి సందర్భం. కాబట్టి ఇది విద్యార్థుల విజయం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే తరం మారింది, విద్యార్థి లోకం మేల్కొంది, ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయ క్రీడ ఏ రకంగా జరుగుతూ ఉన్నదో మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. గత అనేక రోజుల నుంచి ఢిల్లీని వేదిక చేసుకొని అనేక మంది విద్యార్థుల్ని రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా ఒక రాజకీయ జగన్నాటకం ఆడుతున్న సంగతి మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. మరి పేపర్ లీక్ జరిగింది, నీట్ లీక్ జరిగింది కాబట్టి ఎడ్యుకేషన్ చేస్తామంటున్నారు కదా. రాహుల్ గాంధీ స్వయంగా వెళ్లి గాంధీ స్మారక చిహ్నం దగ్గర వెళ్లి రకరకాలుగా డ్రామాలు ఆడుతున్నటువంటి రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా, గతంలో యూపీఏ ప్రభుత్వంలో అనేక సార్లు ఈ రకమైనటువంటి లీకులు జరిగినప్పుడు మరి మీ యూపీఏ ప్రభుత్వం కానీ యూపీఏ మంత్రులు కానీ ఏ రోజైనా బాధ్యత తీసుకున్నారని అడుగుతా ఉన్నా. దాదాపు 72 సార్లు మీ ప్రభుత్వంలో లీకులు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. మరి అనేక సార్లు మీ ప్రభుత్వాల్లో, యూపీఏ ప్రభుత్వంలో మీ ప్రభుత్వాలు ఉన్నటువంటి మీ పార్టీ అధికారులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి లీకుల గురించి ఏ రోజు కూడా ఏ ఒక్క మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ ఎలాంటి బాధ్యత తీసుకోకుండా గాలి కొదిలేసి వేలాది లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆ రోజు ఆడుకున్న రోజు గుర్తుకు రాలే. తన రాజీనామా పత్రాన్ని